నమస్తే నండి సతీష్. 2023 అక్టోబర్ 7 ఇజ్రాయిల్ దేశంపై చరిత్రలోనే లేనంత అత్యంత క్రూరమైన ఉగ్రదాడి జరిగిన రోజది. హమాస్ తీవ్రవాదులు పాలస్తీనా మీదుగా భారీగా బార్డర్ను దాటొచ్చి దక్షిణ ఇజ్రాయిల్లోని 20కు పైగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నరమేధానికి పాల్పడ్డారు. ప్రజలను అత్యంత కిరాతకంగా ఊచకోత కోసేశారు. 46 మంది అమెరికన్లతో సహా 1300 మందికి పైగా అమాయక పురుషులు, మహిళలు, పిల్లలను హమాస్ తీవ్రవాదులు హతమార్చారు. అక్కడితో ఆగకుండా తమకు రక్షణ కవచంలా పెట్టుకుని తిరిగి ఇజ్రాయెల్ గడ్డపై నుంచి వెనక్కి వెళ్లేందుకు 12 మంది అమెరికన్లతో సహా 254 మందిని బందీలుగా ఈ తీవ్రవాదులు తీసుకుని వెళ్లిపోయారు. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడుల్లో ఈ నరమేధ 3వ స్థానంలో నిలిచింది. ఇజ్రాయిల్ పై హమాస్ దాడి, ఆ తర్వాత ప్రతీకారం ఎంత దారుణంగా ఇజ్రాయిల్ తీర్చుకుంటోంది అనే వివరాలను క్లియర్ గా ఈ వీడియోలో చెబుతాను. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి, అదే నేను మీ నుంచి కోరుకునేది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను చేసే ప్రతి వీడియోకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగిందనేది మీకు చెప్పడానికి చాలా సోర్సెస్ నుంచి కష్టపడి సమాచారం సేకరిస్తూ ఉంటాను. ఎందుకంటే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చేర్చాలి అనేది నా ఇంటెన్షన్. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మంచి కంటెంట్ తో వచ్చిన పర్ఫెక్ట్ వీడియో చూసాము అనే సాటిస్ఫాక్షన్ మీకుంటుంది, నాది గ్యారంటీ. తమ దేశంపై హమాస్ తీవ్రవాదులు చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకుని తీరుతామంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు శపథం చేశారు. దాడిలో పాల్గొన్న వారు, వాళ్ళకి సహకారం అందించిన వాళ్ళు 3000 మందిని తాము గుర్తించామని, వాళ్ళలో ఏ ఒక్కడిని విడిచిపెట్టేదే లేదంటూ ఈ భూమి మీద నుంచి తుడిచేస్తామంటూ ఇజ్రాయిల్ పాలకులు ప్రకటించారు. వాళ్ళు ప్రకటించినట్లుగానే, శపథం చేసినట్లుగానే 2023 అక్టోబర్ నుంచి ఆరంభించి నవంబర్ వరకు గాజా నగరాన్ని వైమానిక దాడులతో పూర్తిగా తుక్కు కింద ఇజ్రాయిల్ మార్చేసింది. హమాస్ తీవ్రవాదులు గాజాలోనే దాక్కున్నారనే పక్కా సమాచారంతో ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ దాడులతో నగరాన్ని నామ రూపాలు లేకుండా చేసేసింది. క్షిపణి దాడులు, బాంబులతో నగరంలోని ప్రధాన నిర్మాణాలన్నింటినీ కూల్చేసింది. గాజా నగరంలోని సాంస్కృతిక వారసత్వ సంపద, పరిశ్రమల భవనాలు అన్నింటిపైన దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక మంది పాలస్తీనీయులు చనిపోయారు. హమాస్ అటాక్ తర్వాత ఇజ్రాయిల్ ఎంత దారుణంగా దాడులను చేసిందంటే, ఇప్పటి వరకు అంటే 2026 మే నెలాఖరు వరకు గాజాలో 72,000 మందికి పైగా, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే 72,800 మంది చనిపోయారు. మరో 172,000 మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా అధికారిక లెక్కలు విడుదల చేసింది. ఇదంతా ఒకెత్తైతే ఇజ్రాయిల్ చేసిన శపథంలో కీలకమైన అంశం ఏంటంటే, తమ దేశం పైకి బార్డర్ గోడలను పగలగొట్టుకుని వచ్చిన హమాస్ తీవ్రవాదులు, వాళ్ళకి సహకారం అందించిన వాళ్ళ మొత్తం సంఖ్య కలిపి ఇప్పటికి 3,000 వరకు ఉందని ఇజ్రాయిల్ ప్రకటించింది. హమాస్ తీవ్రవాద ముఠాలోని కీ పర్సన్స్ నుంచి దాడులకు ప్రధాన సూత్రధారులు, పాల్గొన్న వాళ్ళు, పాత్రధారులు, ఈ తీవ్రవాదులు, వాళ్ళు వచ్చిన వాహనాలకు డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరినీ కలిపి ఈ జాబితాలో ఇజ్రాయిల్ చేర్చింది. వాళ్ళందరినీ ఈ భూమి మీద నుంచి ఎలిమినేట్ చేసేందుకు కరడుగట్టిన తీవ్రవాదులను మట్టుబెట్టడంలో ఆరితేరిన వారితో నీలి అనే హైటెక్ టాస్క్ ఫోర్స్ ను ఇజ్రాయిల్ ఏర్పాటు చేసింది. తమ పౌరులపై హమాస్ చేసిన నరమేధానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఈ నీలి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ స్టైల్లో ఒక్కొక్క హమాస్ ముఖ్య నాయకులను ఏరి పారేయడం ఆరంభించింది. ఇప్పటికే హమాస్ సైనిక విభాగం కొత్త చీఫ్ మహమ్మద్ ఒడేహ్ ను హతమార్చింది. ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF ఒడేహ్ కేంద్రంగానే దాడులు చేసి మట్టుబెట్టింది. ఇజ్రాయిల్ పై 2023 అక్టోబర్ 7న జరిగిన దాడుల్లో ఒడేహ్ కీలక పాత్ర పోషించాడు. ఆ టైంలో హమాస్ ఇంటెలిజెన్స్ విభాగానికి ఒడేహ్ నాయకుడిగా ఉన్నారు. ఇజ్రాయిల్ సరిహద్దు బలహీనతలపై సమాచారం సేకరించి ఆ దాడి వ్యూహరచనలో అతడే కీలక పాత్ర పోషించాడు. హమాస్ మిలిటరీ చీఫ్ అయిన ఎజ్దెద్దీన్ అల్ హద్దాద్ ను సైతం కొద్ది రోజుల క్రితం ఇజ్రాయిల్ దళాలు హతమార్చాయి. ఆయన స్థానంలోనే ఇప్పుడు ఒడేహ్ మిలిటరీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిలోకి వచ్చిన 7 రోజుల్లోనే అతడిని కూడా ఈ భూమి మీద నుంచి
ఇజ్రాయిల్ టీం ఎలిమినేట్ చేసేసింది. ఇంతగా ఇజ్రాయిల్ పగబట్టినట్లు హమాస్ ని ఎందుకు వెంటాడుతుందో తెలియాలంటే వాళ్ళు 2023 అక్టోబర్ 7న చేసిన మారణ కాండ గురించి మీకు తెలియాలి. 2023 అక్టోబర్ 7న ఉదయం 6:29 సమయంలో ఇజ్రాయిల్ దేశంలో జరగబోయే యూదుల ముఖ్యమైన పవిత్ర పండుగ సింహత్ తోరా ఈ రోజున కొందరు పండుగ ఏర్పాట్లలో హడావిడిగా ఉన్నారు, మరికొందరు గాఢ నిద్రలో ఉన్నారు. తెల్లవారుజామున 6:29 సమయంలో ఒకేసారి బార్డర్ను పగలగొట్టి భూమి మీద నుంచి యుద్ధ ట్యాంకులతోనూ, మరోవైపు సముద్రం మీదుగా, ఇంకోవైపు ఆకాశ మార్గంలో వైమానిక దాడులతోనూ, అంటే వాయు, జల, రోడ్డు ఈ 3 మార్గాలుగా వేలాది మంది హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయిల్ పై అటాక్ ఆరంభించారు. ఇజ్రాయిల్ పై హమాస్ జరిపిన ఆ ఆకస్మిక దాడి యూదుల చరిత్రలోనే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన నరమేధం. గాజా స్ట్రిప్ నుంచి కేవలం 20 నిమిషాల వ్యవధిలో దాదాపు 5,000 కంటే ఎక్కువ రాకెట్ల వర్షం ఇజ్రాయిల్ పై కురిసింది. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ ను గందరగోళానికి గురి చేశారు. పైనుంచి వేలాది రాకెట్లు పడుతున్న సమయంలోనే దాదాపు 300 మంది హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ సరిహద్దు కంచెలను బుల్డోజర్లు, బాంబులతో ధ్వంసం చేసేశారు. మిలిటెంట్లు మోటార్ సైకిళ్లు, పికప్ ట్రక్కుల ద్వారా భూమార్గంలోను, మోటరైజ్డ్ పారా గ్లైడర్ల ద్వారా గగన మార్గంలోను, స్పీడ్ బోట్ల ద్వారా సముద్ర మార్గంలోను ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడ్డారు. ఆ మిలిటెంట్లు క్షణాల్లో మారణ హోమం సృష్టించారు. సరిహద్దుకు సమీపంలో ఉన్న ఇజ్రాయిల్ సైనిక స్థావరాలు, నగరాలు, గ్రామాల్లోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లుగా కాల్చి చంపేశారు. వందల మందిని పొట్టన పెట్టుకున్నారు. యూదులను ఊచ కోత కోసేశారు. దక్షిణ ఇజ్రాయిల్లోని రీమ్ కిబుర్జ్ సమీపంలో జరుగుతున్న ఓపెన్ ఎయిర్ నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పైన హమాస్ జరిపిన దాడిలో అత్యంత దారుణంగా 364 మందికి పైగా యువతీ యువకులు ఆ ఒక్క ప్రాంతంలోనే ప్రాణాలు కోల్పోయారు. కిబ్జుజ్ అంటే వ్యవసాయం చేసే గ్రామాలను కూడా వదలకుండా విధ్వంసం సృష్టించారు. బేరీ కర్ఫ్ అజా, నిర్వోజ్ వంటి సరిహద్దు గ్రామాల్లోనే ఇళ్లకు నిప్పుపట్టి పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా కంటికి కనిపించిన వాళ్ళందరినీ హమాస్ తీవ్రవాదులైతే హతమార్చారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. వాయు, సముద్ర, భూమార్గం ఇలా 3 వైపుల నుంచి ఏకకాలంలో తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో సుమారు 1,200 మందికి పైగా స్పాట్ లో మరణించారు. వీరిలో 800 మందికి పైగా సామాన్య పౌరులు, మిగిలిన వాళ్ళు సైనికులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. కొన్ని వేల మంది గాయపడ్డారు. ఈ దాడికి హమాస్ సంస్థ ఆపరేషన్ అల్ ఆక్సా ఫ్లడ్ అనే పేరు పెట్టుకుంది. దాడి తర్వాత 251 మందిని బలవంతంగా తమతో పాటు ఎత్తుకుని బార్డర్ దాటి గాజాలోనికి తీసుకెళ్లిపోయారు. వీళ్లలో 153 మంది బందీలను ఇజ్రాయిల్ విడిపించుకుంది. మరో 97 మంది బందీల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. వీళ్లలో చాలా మందిని హమాస్ ఉగ్రవాదులు తమ కస్టడీలోనే చంపేసినట్లు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. మరో 51 మంది మాత్రమే సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నిఘా సంస్థలుగా పేరుగాంచిన ఇజ్రాయిల్ మొసాద్ అండ్ అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్ ఈ 2 కూడా ఈ భారీ దాడిని ముందే పసిగట్టడంలో పూర్తిగా విఫలమవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ఘోర దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్ తీవ్రవాద సంస్థను పూర్తిగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఆపరేషన్ ఐరన్ స్వాడ్స్ పేరుతో యుద్ధం ప్రకటించారు. ప్రత్యేకంగా నీలి అనే హైటెక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి దాడిలో పాల్గొన్న వాళ్ళందరినీ ఏరి పారేస్తున్నారు. ఆ దాడికి వ్యూహరచన చేసిన హమాస్ టాప్ కమాండర్లు యాహ్యా సిన్వార్, ఇజ్ అల్దిన్ ఇల్ అద్దాద్, మహమ్మద్ ఒడేహ్ వంటి కీలక నేతలను ఇప్పటికే వేటాడి మరీ హతమార్చారు. నీలి అంటే హిబ్రూ భాషలో ఇజ్రాయిల్లో శాశ్వతమైన వ్యక్తి, అబద్ధం చెప్పడు అని అర్థం. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయిల్ యూత్ స్పై ఏజెంట్లు ఈ నీలి పేరు వాడేవాళ్ళు. ఇప్పుడు కూడా అత్యాధునిక టెక్నాలజీతో అదే నీలి పేరుతోనే ఏర్పడిన టాస్క్ ఫోర్స్ ఒక్కొక్కరిని తుడిచిపెట్టేస్తోంది. 2023 అక్టోబర్ 7 నాటి నరమేధానికి కారణమైన వేల మందిని టార్గెట్ చేస్తూ హిట్ లిస్టు ఇజ్రాయిల్ ఎలా తయారు చేసిందనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీనే. తమ దేశ సరిహద్దు పొడవునా జరిగిన దాడులకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్, అలాగే హమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాడి వీడియోలు, ఆ దాడుల టైంలో హమాస్ చేసిన ఫోన్ కాల్స్, అలాగే ఫేస్ రికగ్నైజేషన్, సెల్ టవర్ల లొకేషన్లు, గాజా బందీల ఇంటరాగేషన్, వాళ్ళ ఫోన్ల ట్రాప్ ద్వారా
మరికొన్ని వందల మంది వివరాలు సేకరించింది. అలాగే మొసాద్, ఇజ్రాయిల్ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఇజ్రాయిల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్ బెట్, అలాగే ఇతర సెక్యూరిటీ సర్వీసులు వందల కెమెరాల ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలించాయి. ఒక్కో అనుమానితుడికి కనీసం 2 ఆధారాలు వ్యతిరేకంగా దొరికినా వాళ్ళని హిట్ లిస్ట్ లో చేర్చింది. బార్డర్లలో కంచెలు దాటడానికి సాయం చేసిన ట్రాక్టర్ల డ్రైవర్లను కూడా వదలడం లేదు. ఇజ్రాయిల్ పెద్ద టార్గెట్లలో ఒకడైన హమాస్ నాయకుడు సలేహ్ అల్ అరౌరీ 2024 న్యూ ఇయర్ రోజు తుర్కియా నుంచి లెబనాన్ వచ్చాడు. అతడిని సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని హెజ్బుల్లా హెచ్చరించింది. కానీ అరౌరీ లెక్క చేయలేదు. 6 హమాస్ సభ్యులతో మీటింగ్ పెట్టాడు. అప్పటికే అతడి కదలికలపై నిఘా పెట్టిన ఇజ్రాయిల్ వెంటనే టార్గెట్ ఫిక్స్ చేసింది. ఇజ్రాయిల్ ఫైటర్ అత్యంత ఖచ్చితత్వంతో అతడు బస చేసిన బిల్డింగ్ పై దాడి చేశాడు. అరౌరీ సహా అందరూ సజీవ సమాధి అయిపోయారు. ఇది జరిగిన 4 నెలలకు నావా మ్యూజిక్ ఫెస్టివల్ మీద దాడి చేసిన హమాస్ ప్లాటూన్ కమాండర్ అలీ సమీ మహమ్మద్ ను ఏప్రిల్ 12న ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. అతడు అక్టోబర్ 7న దాడుల్లో పాల్గొన్న ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. కిబుట్జ్ నిర్వోజ్ పై దాడిలో పాల్గొన్న ఆబ్దా అల్ రెహమాన్ ను ఏప్రిల్ 15న ఇజ్రాయెల్ దళాలు వేటాడి చంపేశాయి. 2024లోనే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనేయాను ఇరాన్ లోని ఐఆర్జీసీ గెస్ట్ హౌస్ లోనే ఇజ్రాయెల్ భద్రతా దళాలు హతమార్చాయి. ఇజ్రాయిలీల ప్రతీకారం తీర్చుకోవడం ఇది మొదటిసారి కాదు, రెండోసారి. తొలిసారి 1972లో పశ్చిమ జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ఒలింపిక్ క్రీడలు జరుగుతున్నప్పుడు పాలస్తీనాకు చెందిన పాలస్తీనా బ్లాక్ సెప్టెంబర్ అనే గ్రూపు ఒలింపిక్ విలేజ్ లోకి చొరబడింది. 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లు, కోచ్లను బందీలుగా పట్టుకుని చివరికి అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. యూదులపై జరిగిన ఈ ఘోరమైన దాడికి ప్రతీకారంగా అప్పటి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి గోల్డా మేయర్ స్వయంగా ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ పేరుతో ప్రతీకార ఆపరేషన్ కు ఆదేశాలు ఇచ్చారు. అనుకున్నట్లే దాడికి కారణమైన వాళ్ళందరినీ వెతికి మరీ వేసేశారు. ప్రపంచ దేశాల్లో ఏ మూల దాక్కున్నా వాళ్ళను వదిలిపెట్టలేదు. ఆ చారిత్రక సీక్రెట్ ఆపరేషన్ ఆధారంగానే హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ మ్యూనిచ్ అనే సినిమాను కూడా తీశారు. ఇప్పుడు కూడా హమాస్ తీవ్రవాదులను వెతిక మరీ వెంటాడి చంపుతున్నారు. హిట్ లిస్ట్ లోని ఎవరిని వదిలిపెట్టకుండా వెంటాడుతూనే ఉన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ వరల్డ్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.